హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు మార్పు. ఈ కథని రచించిన వారు భారతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అక్క, నేను తనను తీసుకుని ఇంటికి వస్తున్నాను. మరో 3-4 గంటల్లో ఇంట్లో ఉంటాం. నువ్వు కూడా బయలుదేరు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అవినాష్. తమ్ముడు తీసుకున్న నిర్ణయానికి తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించలేకపోతుంది వాణి. ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఏమండి ఏమండి అని పిలుస్తూ వాళ్ళ ఆయన శ్రీ దగ్గరికి వెళ్ళింది వాణి. ఏంటి, అప్పుడే మీ మాటలు అయిపోయాయా అని ఆశ్చర్యంగా చూస్తూ, ఇంకో 2-3 అవర్స్ పడుతుంది అనుకున్నానే. అయినా ఆ అమ్మాయితో చాట్ చేయాల్సిన సమయంలో అక్కతో మాటలేమిటో. అయినా వీడికి అర్జెంటుగా ఏదో ఒక సంబంధం చూసి పెళ్ళి చెయ్యకపోతే నన్ను కాపురం చేసుకొని ఇచ్చేలా లేడు అని వాపోతున్న భర్తతో, మీకు అంత శ్రమ అక్కర్లేదులేండి. వాడు ఇప్పుడు ఆ విషయం మాట్లాడటానికి ఇంటికి వస్తున్నాడు. మనం కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళదాం అంటున్న వాణితో, ఏంటి ఇంత సడన్గా చెప్తున్నావు అని షాక్ అవుతూనే వాణితో కలిసి అత్తగారింటికి బయలుదేరాడు. అయినా ఇదంతా ఎప్పుడు జరిగింది? నువ్వు నాతో మాట వరుసకైనా చెప్పలేదు అంటున్న భర్తతో, అయితే ఇప్పుడు చెప్తాను వినండి అంటూ, ఆ అమ్మాయి పేరు అవనిక. వాడితో పాటే ఉద్యోగం చేస్తుంది. వాడు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ప్రపోజ్ చేస్తే మొన్నీ మధ్యే ఆమె ఓకే చెప్పింది అన్న వాణితో, హో, అందుకేనా నా భావమరిది వచ్చిన ఏ పెళ్లి సంబంధాలకి ఓకే చెప్పలేదు అని మనసులో అనుకుంటూ, ఇంతకీ ఈ యాప్ ఓకే చెప్పడం ఏంటి అని విచిత్రంగా చూశాడు శ్రీ. అంటే మా అమ్మ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే పెళ్ళికి సరే అని చెప్పింది ఆ అమ్మాయి అన్న వాణి మాటలు విని, వావ్, ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా అని ఆశ్చర్యపోతూ, అంత మంచి అమ్మాయి అన్న శ్రీతో, ఓహో, శ్రీవారు ఇంకా నా మాటలు పూర్తి కాలేదు అని నర్మగర్భంగా మాట్లాడుతున్న భార్యను చూసి, ఈ అక్కా తమ్ముళ్ళు నా తల మీదకి ఏదో తంటా తీసుకొచ్చేలా ఉన్నారు అని మనసులో అనుకున్నాడు శ్రీ. అతని మనసులో మాట చదివిన దానిలా, మీరు అనుకుంటున్నది నిజమే. అమ్మా నాన్నని మీరే మేనేజ్ చేయాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించే బాధ్యత కూడా మీది అని పూర్తి భారం భర్త మీద వేసింది వాణి. అయినా వాళ్ళు ఒప్పుకోకపోవడం అంటూ ఏముంది? నువ్వే చెప్తున్నావు కదా, మీ అమ్మగారు ఒప్పుకోకపోతే అవనిక ఈ పెళ్లి చేసుకోదు అని. అంత మంచి అమ్మాయిని వదులుకుని అంత మూర్ఖురాలైతే కాదు మా అత్తగారు అంటూ వాళ్ళ అమ్మని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న భర్తతో, ఎంత ఆధునిక భావాలు కలిగిన మహిళ అయినా ఆమె కూడా ఓ తల్లే కదా. తన కొడుకు ఇంతకు మునిపే పెళ్ళై ఓ బిడ్డ తల్లిని పెళ్లి చేసుకుంటాడు అంటే ఎలా ఒప్పుకుంటుంది అని చాలా కూల్గా బాంబు పేల్చిన భార్యామణి మాటలకి అవాక్కై కారు సడన్ బ్రేక్ వేశాడు శ్రీ. తమ్ముడు ఓ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పినప్పుడు ఎంత సంతోషపడిందో ఆ సంతోషానికి బ్రేక్ వేస్తూ, అవనికి అంతకుముందే పెళ్ళయిందని, అది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినప్పటికీ ఆ అబ్బాయి శాడిస్ట్ అవ్వటంతో 6 నెలల గర్భవతిగా ఉన్న అవనికి అతనితో విడాకులు ఇప్పించి మళ్ళీ పుట్టింటికి తెచ్చుకున్నారని, ఆమె చాలా మంచిది,
తన మనసుకు చాలా నచ్చిందని తమ్ముడు చెప్పడంతో మొదట చాలా అనుమానాలు వచ్చినప్పటికీ తమ్ముడి మీద ప్రేమతో తల్లిని ఒప్పిస్తానని మాట ఇచ్చింది వాణి. మొదటిసారి ఈ విషయం విన్నప్పుడు తాను ఎలా ఫీల్ అయ్యిందో, ఇప్పుడు భర్త పరిస్థితి కూడా అదే అని గమనించి అతని భుజం తట్టి టైం అవుతుంది, పదండి అంటూ తొందర చేసింది. తన ముందు ఊహించనట్టే అక్క తమ్ముడు తనకి అత్తమామల దగ్గర బాగానే బుక్ చేయాలని నిర్ణయించుకున్నారని అనుకుంటూ అత్తగారిల్లు రావడంతో కారును ఆపి భార్యతో కలిసి అత్తగారింట్లోకి వెళ్ళాడు శ్రీ. హాల్లోకి వెళ్ళేసరికి సోఫాలో బామ్మర్ది, అతని పక్కన ఓ అమ్మాయి కూర్చొని ఉన్నారు. బహుశా ఆమె అవనిక అయి ఉంటుంది అని అనుకుంటూ ఎదురుగా సోఫాలో కూర్చున్న అత్తమామల్ని చూసి పలకరింపుగా నవ్వాడు శ్రీ. సడన్గా కొడుకు ఊరు నుండి వచ్చాడు అని సంతోషపడేంతలో అసలు విషయం చెప్పిన వెంటనే కూతురికి ఫోన్ చేయాలనుకుంటుంది. కానీ అల్లుడు కూతురు ఎంట్రీతో వాళ్ళకి ఈ విషయం ముందే తెలుసని అర్థం చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చి సోఫాకి ఇరువైపులా ఉన్న సైడ్ కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు భార్యాభర్తలు. తమ్ముడు వైపు చూస్తూ విషయం చెప్పావా అన్నట్లు కళ్ళతోనే అడిగింది వాణి. ఆ అని కళ్ళతోనే సైగ చేశాడు అవినాష్. వాళ్ళిద్దరూ సైగల్ని గమనిస్తూ విషయం ముందు ఎలా తీసుకువెళ్లాలో తెలియక సతమతమవుతూ ఉన్నాడు శ్రీ. అక్కడ ఉన్న నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ గుండెల్లో ఆందోళన, కళ్ళల్లో ఏదో భయం, మెదడులో ఎన్నో సందేహాలతో కూడిన సమాధానం ఎరుగని ప్రశ్నలు. ఇలా అన్ని ఫీలింగ్స్ ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేయడంతో తన ఒడిలో ఉన్న తన 2 అరచేతుల్ని గట్టిగా మూసి తెరుస్తూ ఉన్న తన ఎదురుగా ఉన్న అమ్మాయిని గమనిస్తూ నీ పేరేమిటమ్మా అని అడిగింది. అవినాష్ వాళ్ళమ్మ మాలతి. ఆమె సమాధానం ఇచ్చే అంతలోనే అవనిక అంటూ అక్క తమ్ముళ్ళు ఒకేసారి చెప్తూ తల్లి చూసిన చూపుకి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. నేను మాట్లాడుతుంది ఆ అమ్మాయితో, మధ్యలో ఎవరైనా కల్పించుకుంటే బాగోదు అని సీరియస్గా చెప్పింది మాలతి. మాలతి మాటలు విని భయపడుతూ నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటున్న అవనిక మరో చేతి మీద చెయ్యి వేసి నేనున్నాను అని భరోసా ఇచ్చాడు అవినాష్. అలాగే వాణి కూడా కళ్ళతోటి తమ్ముడికి నేను ఉన్నాను అని భరోసా ఇస్తుంది. ఇవన్నీ ఓ కంట గమనిస్తున్న అవినాష్ వాళ్ళ నాన్నగారు మాత్రం అతని భార్య మాలతి ఏం మాట్లాడుతుందో అని ఆసక్తిగా ఆమె వైపు చూస్తున్నారు. అవనికను చూస్తూ ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలోని మా అబ్బాయి ఉండి అతనికి పెళ్ళై కొడుకు ఉంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగారు మాలతి. దానికై అవనిక ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా చేసుకుంటాను అని తల ఊపుతూ సమాధానం చెప్పింది. నువ్వు అతన్ని ఆ బిడ్డని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటావు అని నీ మీద నీకు ఉన్న నమ్మకం నాకు నా బిడ్డ మీద నీకు లేదా అని మాలతి ప్రశ్నించి గాని అవని ఒక్కసారిగా ఏడుస్తూ లేచి వెళ్ళి ఆమెను కౌగిలించుకుంది. కానీ ఓ తండ్రి అయ్యి భార్యతో విడివడిన ఓ మగాడు రెండో పెళ్లి చేసుకుంటే తేలికగా ఒప్పుకున్న ఈ సమాజం
ఓ తల్లి చేసుకుంటా అంటే అంటూ ఇంకా మాటలు రాక వెక్కి వెక్కి ఏడుస్తున్న అవంతి వెన్నును ప్రేమగా నిమురుతూ తనని కౌగిలించుకుంటుంది మాలతి. ఆధునిక పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమై వాళ్ళ కళ్ళల్లో కూడా సన్నటి నీటి పొర వచ్చి చేరింది. అవనిని కౌగిలి నుండి విడబడి ఆమె మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, సమాజం అంటే ఎవరు? మనమే కదా. మన ఆలోచనలలో మార్పు వస్తే ఆటోమేటిక్గా ఈ సమాజంలో కూడా మార్పు మొదలవుతుంది. ఆ మార్పు ఏదో మన ఇంటి నుంచి మొదలవ్వని అంటూ ఆమె కళ్ళు తుడిచి తన నుదుటున ముద్దు పెట్టుకుంది మాలతి. కోడలు వచ్చాక కూతుర్ని మర్చిపోయావా అమ్మా అంటూ బొంగమూతి పెట్టుకొని తల్లికి మరో పక్క చేరింది వాణి. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించిన నిన్ను ఎలా మర్చిపోతాం అంటూ చెవి మెలిపెట్టిన తండ్రిని చూపిస్తూ, చూడమ్మా నాన్న అంటూ గారాలు పోతూ ఉన్న కూతురిని ప్రేమగా అక్కున చేర్చుకుంది మాలతి. అది చూసి మరి నేను అంటూ వాళ్లతో కలిసిపోయాడు అవినాష్. అదంతా మురిపంగా చూస్తున్నారు మామ అల్లుడు. ఇక్కడికి వచ్చేటప్పుడు తనకు ఒక మంచి కుటుంబాన్ని ఇస్తానని ప్రామిస్ చేసిన అవినాష్ని, అలాగే పిల్లల్ని ఇంత సంస్కారవంతంగా పెంచిన మారుతిని చూస్తూ తమ కూతురి జీవితం చిన్నతనంలోనే ఇలాగైపోయిందే అని రోజు మదన పడుతున్న తన తల్లిదండ్రుల బాధను చూసి ఓ మంచి కుటుంబాన్ని తనకు ఇచ్చినందుకు ఆ దేవుడికి మనసులోని కృతజ్ఞతలు తెలుపుకుంది అవనిక. ఏవో ఆలోచనలో ఉన్న అవనికను చూసి ఏమైంది అన్నట్లు కళ్ళతోనే అడిగాడు అవినాష్. ఏమీ లేదు అన్నట్లు కళ్ళతోనే చెప్పి తన ఆలోచనల నుండి బయటికి వచ్చి మాలతి భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమె భుజంపై వాలిపోయిన అవనిక బుగ్గను ప్రేమతో నిమురుతూ ఉన్న మాలతి బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అమ్మా అంటూ తన జీవితంలో ఎంతో విలువైన 3 ఆడవాళ్లని ప్రేమతో కౌగిలించుకున్నాడు అవినాష్. అసమానత సమాజంలో లేదు, మన ఆలోచనల్లో ఉంది. దానిలో మార్పు వస్తే సమాజంలో మార్పు వచ్చినట్టే. మంచి మార్పుని ఆశిస్తూ ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.